హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. నిన్నటి వీడియోలో అయితే ఫ్రాక్ కటింగ్ పెట్టాను కదండి, కట్ వర్క్ మోడల్. ఈరోజు అయితే అది స్టిచ్చింగ్ చేసేద్దాం. ముందుగా అయితే ఇలా కట్ వర్క్ ఉంది కదా, అది ముందుగా కట్ చేయకోకుండా ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకొని లైనింగ్ ఇలా మార్కింగ్ చేసిన విధంగా సూది దింపి పాదం కొంచెం పైకి లేపుకుంటూ రౌండ్ తిప్పుతూ నిదానంగా ఈ కట్ వర్క్ అనేది కుట్టాలన్నమాట. కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను. మొత్తం కూడా అలాగే కొంచెం సూది దింపేసి టర్నింగ్ కాడల్లా పాదం లేపుతూ కుట్టాలన్నమాట. చుట్టూరు కూడా కట్ వర్క్. ముందుగా నెక్ అయితే కట్ చేయకూడదు, కుట్టిన తర్వాతే కట్ చేయాలి. ఇప్పుడు ఆ కట్ వర్క్ను కూడా కట్ చేయకుండా ఇలా ఫస్ట్ అయితే రౌండ్ షేప్లో మొత్తం నెక్ రౌండ్ కట్ చేయాలి. నేనైతే ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కట్స్ దగ్గర కొంచెం కొంచెం కట్స్ పెట్టుకోవాలి. కొంచెం ఇలా కట్ పెట్టేసుకొని ఆ రౌండ్ షేప్ దగ్గర కూడా కొంచెం కొంచెంగా కుట్ అనేది తెగకుండా ఇలాగా కట్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఇలాగా వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ గట్ట ఉపయోగపడితే షేర్ చేయండి. ఇలా చుట్టూరు కట్లు పెట్టేసుకొని రివర్స్ తిప్పుకోవాలి. మెయిన్ క్లాత్ ఒరిజినల్ వైపున లైనింగ్ వేసి కుట్టిన తర్వాత రివర్స్ చేస్తే అది బ్యాక్ సైడ్కి వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు మనం రివర్స్ తిప్పుకున్నాం కదా, పైన ఇలా మళ్ళీ నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా బాగా ఎడ్జ్గా అన్నమాట కొంచెం కుట్టు వేసుకుంటూ రావాలి నీట్గా. ఇప్పుడు లైనింగ్ మొత్తం కూడా జాయింట్ చేసేసుకోవాలి. చుట్టూరు లైనింగ్ మొత్తం ఇలా జాయింట్ చేసేసుకొని వేస్ట్ క్లాత్ కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కొంచెం మోడల్ పెట్టానండి, అది పైన ఐకాన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. చుట్టూరు ఇలా లైనింగ్ జాయింట్ చేసుకొని వేస్ట్ మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా పీస్ ఉంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. షోల్డర్ దగ్గర పట్టుకొని ఫ్రంట్కి మట్టేసుకొని ఇలా నీట్గా డాట్స్ అనేది వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ మధ్యలో కుట్టు వచ్చేటట్టు వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్నట్టు ఇలా కుట్టు వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ మీ ఇష్టం అండి. బ్యాక్ స్కిప్ చేసేయచ్చు, వేసుకున్నా పర్లేదు. ఒక చిన్న టిప్పు, ఈ డాట్స్ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్కి వెళ్ళి ఒక 1 ఇంచ్ పైకి ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే ఫ్రాకు స్టిచ్చింగ్ చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది, కిందికి జారిపోయినట్టు ఉండకుండా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అదే విధానంగా ఒరిజినల్ పార్ట్ కింద వేసి లైనింగ్ పై వైపుని పెట్టి నెక్ రౌండ్ చుట్టూరు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. రౌండ్ తిరిగే దగ్గర సూది దింపేసుకొని పాదం పైకి లేపుతూ కుట్టాలి. ఫినిషింగ్ నీట్గా వస్తుంది, ముడతలు రాకుండా. ఇప్పుడు కుట్టింది మొత్తం ఇలా నెక్ రౌండ్ మొత్తం కట్ చేసేసుకోవాలి. చుట్టూరు ఇలా కట్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇలా నీట్గా మళ్ళీ రివర్స్ చేసేసుకొని పై వైపున కుట్టు వేసుకోవాలి. బాగా అంచు మీద వేసుకోవాలి, అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. కుట్టేసుకున్న తర్వాత చుట్టూరు లైనింగ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. కుట్టేటప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది పై వైపుకు ఉండాలి. పైకి ఉండేటట్టు వేసుకుని దాని మీద లైనింగ్ వేసుకుని మెడ జాయింట్ చేస్తే రివర్స్ తిప్పినప్పుడు మనకి లైనింగ్ అడుగు భాగంలోకి వెళ్తుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లేకపోతే మనం ఒరిజినల్ పాయింట్ అసలు క్లాత్ పైకి వండుకోకుండా అడిగి వేసామనుకోండి, రివర్స్ చేసినప్పుడు డిజైన్ ఏమన్నా ఉంటే మనకి లోపలికి వెళ్ళిపోతుంది.
మళ్ళీ తీయాల్సి వస్తుంది. అలా చేయకూడదు అన్నమాట. చుట్టూరు కూడా వేస్ట్ క్లాత్ కట్ చేసేసుకోండి. నాకు వీడియో లెంత్ అయిపోతుందని కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. ఇలా వేస్ట్ మొత్తం కూడా కట్ చేసేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. దీని కటింగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే ఐకాన్లో ఇస్తాను. 2 చోట్ల మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ మధ్యలో మనకి ఉక్స్ పెట్టడం కోసం ఇక్కడ ఉక్స్ పట్టీ వేయాలి. మిడిల్లో ఇలా కట్ చేస్తున్నాను. నెక్ సమానంగా ఉండేటట్టు మడత పెట్టుకొని 2 షోల్డర్స్ ఒకే దగ్గర వచ్చేటట్టు చూసుకోవాలి. ఉక్స్ పట్టీ కాజా పట్టీ కోసం చిన్న చిన్న క్లాత్ పీసులు ఉంటే జాయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్రాసింగ్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని ముందైతే ఉక్స్ పట్టీ కోసం. ఉక్స్ పట్టీ మనకి ఎప్పుడైనా కింద నుంచి వస్తుందండి, ఒరిజినల్ భాగం పై నుంచి. ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా మనకి, రివర్స్లో కాకుండా పైన వేసుకొని ఇలా పైన ఒక చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకొని కుట్టు వేసేసుకొని రఫ్ లాక్కోండి. తర్వాత ఇప్పుడు రివర్స్ ఇచ్చేసుకొని ఈ ఫోల్డింగ్ని కొంచెం లోపలికి ఇలా అనుకొని డబుల్ ఫోల్డ్ ఇలా నీట్గా వేసుకొని, చూసారా నీట్గా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఒక కుట్టు వేసేసుకోండి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దారాలు కట్ చేసేసుకోండి. ఇప్పుడు కాజా పట్టీ మనం పై వైపున వేయట్లేదు, ఎందుకంటే అడుగు వైపు నుంచి వేస్తున్నాం. కింది నుంచే వస్తుంది ఇది కూడా. పైన కొంచెం ఫోల్డింగ్ ఇచ్చుకోవాలి. మనం మొక్క తిప్పు ఉంది కాబట్టి మెడ పైపింగ్ ఏమీ వేయట్లేదు కాబట్టి ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు మడుచుకొని పైన మనకి నెక్ దగ్గర చిన్న కాజాలు పెట్టడానికి, కాజా మనం మిషన్తోనే పెడుతున్నాం కాబట్టి ఇలా పై వైపుకి పెట్టామన్నమాట కాజా పట్టీ. ఇక్కడ ఒక చిన్న సంచిలాగా అంటే ఒక కాజా పట్టీలాగా ఇలా కుట్టుకొని వీ షేప్లో వచ్చేటట్టు, తర్వాత ఎడ్జ్కి చివరికంట కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. నేను ఒక ఉక్సే పెడుతున్నాను కాబట్టి ఒకటే పెట్టాను కాజా కూడా. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఉక్స్ పట్టీ కాజా పట్టీ ఇలా పెట్టేసుకొని 2 పార్ట్లు కూడా కింది నుంచి ఒక వైపు నుంచి ఇలా సగానికి కుట్టుకొని ఇలా మళ్ళీ మధ్యకి ఇలా తిప్పుకుంటూ మళ్ళీ కిందికి వచ్చేయాలి. పైన ఓపెన్ ఉండాలి. వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు డాట్స్ వేసేసుకుందాం. షోల్డర్ తిన్నగా వచ్చేటట్టు మడత పెట్టుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ పట్టించుకొని ఉండేకుండగా తేల్చేయాలి కుట్టు. చెప్పాను కదండి, కుట్టు బ్యాక్ సైడ్ డాట్స్ కాడ నుంచి ఇలా క్రాస్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రాక్స్కి అలాగే బాగుంటుంది, లేకపోతే జారిపోయినట్టు కిందకి బాగోదు అసలు. ఇప్పుడు 2 ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ పార్ట్లు ఇలా షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలి. నెక్ దగ్గర కొంచెం రఫ్ ఇచ్చేసుకోండి నెక్ పక్కన. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ పెట్టుకొని జాయింట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ వీడియో నేను పైన ఐకాన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. కొంచెం మోడల్ కదా లెంత్ ఎక్కువైందని నేను వేరే వీడియో చేశాను. ఇప్పుడు సైడ్ జాయింట్ కుట్లు మనకి ఆది ఫ్రాక్ ఏదన్నా ఉంటే దాంతో చూసుకొని ఇలాగా సైడ్న చక్కగా స్ట్రైట్గా ప్లస్ గుర్తు వచ్చేటట్టు కుట్టు వేసేసుకోండి. నాకు పవర్ పోయిందండి, పవర్ పోయేపటికి ఫోన్ లైట్ ఆధారంగా ఇక స్టాండ్కి పెట్టేది కాలేదు. ఇక మొబైల్ చేతితో పట్టుకొని ఇలా వీడియో షూట్ చేస్తున్నాను. చూసారు కదా అసలు కుదరలేదు. ఇక్కడ ఇలా కుట్టేసుకొని తిప్పేసుకోవాలి. థ్రెడ్స్ కూడా పెట్టుకోండి. దీనికి నేను 2 థ్రెడ్స్ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను. మనకి కింద పార్ట్ ఉంటుంది కదా కుచ్చుల పార్ట్, దాన్ని జాయింట్ చేసే కన్నా కొంచెం 2 ఇంచుల పైకి థ్రెడ్స్ పెట్టుకోండి. ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది, చాలా నీట్గా ఉంది. కింది పార్ట్ కూడా వీడియో చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.